నరేంద్ర మోడీ కామెంట్ చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్న దేశంలో అంటున్నారు. RRR సినిమా ద్వారా దేశం తలెత్తుకుంటే ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా దేశం తలదించుకుందా అంటున్నారు. చూడండి, ఆర్ఆర్ కాదు, నేను ఒకటే అడుగుతున్నా. అవినీతి గురించి ఆయన ఎక్కువ మారు ఎరాడికేట్ ఏది కరప్షన్ అన్నాడు. వై యు టేకెన్ సుజనా చౌదరి వెన్ హీ వాజ్ ఇన్ టీడీపీ, వెన్ హీ జాయిన్ ఇన్ యువర్ పార్టీ, కేసు ఖతమైపోయిందా? ఆయన పోటీ కూడా చేస్తున్నాడు. ఆయన అవినీతి మాట్లాడేది. అదేవిధంగా సీఎం రమేష్, ఆయన కూడా కేసులు ఉండే. మళ్ళీ ఆయన పార్లమెంట్, ఈయన అసెంబ్లీ. నువ్వు ఎందుకు మాట్లాడతావు? మా చెవుల పువ్వు ఉన్నది. అబద్ధాలు. కరప్షన్ చేసినానికి ఎట్లా టికెట్ ఇచ్చినా నేను అడుగుతున్నా. మీది మొదలు పెట్టిండ్రు ఏది దల్బదులో, ఇక్కడ ఉంటేనేమో దొంగ, అక్కడ పోతే సత్య హరిశ్చంద్రుడు. ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? కనుక ఆయనను ఎవరు నమ్మేటట్టు లేడు. అబద్ధాలు చెప్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, 15 లక్షల ఏది బ్యాంకులో జమ చేయలే, బ్లాక్ మనీ ఇవన్నీ ఉన్నాయి. కేవలం మీడియాతో ఆయన దుకాణం నడుస్తుంది. కానీ మేము ప్రజలు ఎమ్మడున్నాం. రాహుల్ గాంధీ కన్యాకుమారి కాశ్మీర్ తిరిగిండు. న్యాయయాత్ర అని మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబేకి వచ్చిండు. కనుక మాకు ఎప్పటి నుంచో మొదలైంది ఎలక్షన్ క్యాంపెయిన్. ఇప్పుడు మేము ఫినిషింగ్లు ఉన్నాం. లాస్ట్లో ఇక బట్టనొత్తిగాడనే ఉన్నాం. కొయ్యి 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 ఇట్లా నడుస్తుంది. చివరిగా కేసీఆర్ గురించి ఏం చెప్తావు? కేసీఆర్ బస్ యాత్ర చేస్తుంది. ఇక చూడండి, ఏ యాత్ర చేసినా టైం అయిపోయినాక రైల్వే స్టేషన్ పోతామండి. రైలు రాకముందు ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ఈయన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీద వచ్చి చెప్తే ఓడింటాడే. అయిపోయింది ఆయన సీన్. ఎప్పుడైతే కొడుకుకు అల్లునికి చెప్పినావు నీ దుకాణం బంద్ అయింది. ఇప్పుడు నువ్వు తిరుగుతే ఏం లాభం రా బాబు? అయ్యో పాపం అంటు. కానీ పక్కకున్నామే ఉంటుంది. ఏం పాపం చెప్తున్నాడు? మొన్నటిదానికి ఎడ తిరిగిండు. మనకు రానిచ్చిండ ప్రగతి భవన్లో ఆడ ఏది ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇప్పుడేమో ప్రేమ చూపిస్తున్నావు అని పక్కన చెప్తుందా లేదా? ఆడోళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు. ఇవాళ ఏదో ప్రేమ చూపిస్తేందుకు వెళ్ళిండు. ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలే? ఎండలో ఎందుకు తిరుగుతున్నాడు? మళ్ళీ మనను ఏది పువ్వు పెట్టేదాన్ని తిరుగుతుండు. మనం ఏం పోవద్దు. మనం అందరం కలిసి ఏది సోనియమ్మ ఇచ్చిన 6 డిక్లరేషన్ చేస్తుంది. ఆమెకు ఓటు వేయాలని డిసైడ్ అయిపోయింది. ఎన్ని వస్తుండొచ్చు? కేసీఆర్కు సీట్లు 14 అంటున్నాడు. ఇక 14 అంటే ఒకటి తీసేది అంటుంటుంది. ఒక రైట్ తీసినావు అనుకో, లేకుంటే లెఫ్ట్ తీసినా ఇక ఎన్ని వస్తాయి నువ్వే తెచ్చుకో. నాకైతే రైట్ తీసేస్తే ఒకటే అని అనిపిస్తుంది. ఒకటి కన్ఫర్మ్ అయితే ఇక ఒకటి వస్తుందా ఏదో ఆయన చెప్పుకుంటుండే. ఎందుకంటే ఆయన మెదకంటే నాదే అంటాడు కదా. మెదకంటేనే నాది అంటాడు. ఏదన్నా మెదక్లో ఛాన్స్ ఉన్నట్టుగా. ఎందుకంటే సీట్లు ఎక్కువనేయాలి ఆడ. కనుక ఏదో అది కూడా నాకు డౌటే. ఎందుకంటే ఆలలో కూడా మార్పు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. అందరు తెలిసిపోయింది. ఓటర్ కూడా మొన్ననే అది అసెంబ్లీ. ఇది దేశందమ్మా, పేదోళ్ళది, గరీబుల గురించి ఆలోచన చేస్తుండు రాహుల్ గాంధీ. ఏం కష్టమైందని వాళ్ళ తల్లి చూడు. వాళ్ళ తండ్రి చచ్చిపోయిండు, తల్లి ఉన్నది. అదే వాళ్ళ నానమ్మ చచ్చిపోయింది. ఎవడ్రా ఈ దేశానికి చేసింది, స్వాతంత్రం తెచ్చిందని ఏ అవ్వని అడిగినా అదే చెప్తుంది. బిడ్డ ఎవరికైతే ఇదే బిడ్డ అన్నం పెట్టే చెయ్యి, దానం చేసే చెయ్యి అంటున్నారు. అది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.